కొంచెం అందరూ వెనకరండి, కొంచెం వెనకరండి, సైడ్ తిరగండి అన్న. ప్రియతమ నాయకుడు పేదల పార్టీ పెన్నిధి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించి బీసీ మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఎదిగేటకి ఆయన తోడ్పడబడింది ఈ పార్టీ. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి భగవంతుడు. అందరం ఆయన అడుగుజాడల్లో నడిచి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ రోజున జెండా అజెండాని ప్రకటిస్తూ పార్టీని ప్రారంభించినటువంటి గొప్ప శుభదినం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకి ఈ రాష్ట్రంలో నాంది పలికింది ఎవరన్నా ఉన్నారంటే అది గౌరవ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన నటనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలుగు వారిని ఏ విధంగా అయితే ఉర్రూతులు ఊగించాడో అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డారు. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్లు తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక సేవలు ఇచ్చాడు. అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి మున్సిపల్ కానూన్ వ్యవస్థలను రద్దు చేసి ప్రజలకి వారి యొక్క ఒత్తిడిని తగ్గించినటువంటి గొప్ప మహానేత నందమూరి తారక రామారావు గారు.
అదేవిధంగా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిపాలనని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో బీసీలను రాజకీయంగా ఎదిగేదానికి కారకులైనటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టి ప్రజలందరూ కూడా 3 పూట్ల 4,000 నోట్లకు పోయేటట్లుగా సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంతకు ముందు వరకు ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను వస్తే ఉన్న పూరి గుడి పడిపోతే దాన్ని కట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా పక్కా గృహాలు కట్టించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి మహానుభావుడు స్థాపించినటువంటి ఈ పార్టీలో పనిచేయడం మా అందరికీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీ స్థాపించిన తర్వాత 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43 అడుగు పెడుతున్నందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధిని ముందుకు నడిపించాడో అదే బాటలో నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఆయన కూడా ఆయన సంస్కరణని ప్రజల్లోకి తీసుకెళ్తూ నడుస్తున్నటువంటి మన గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని రానున్న ఎలక్షన్లు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు చేసిన అభివృద్ధి తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. గతంలో 2014 నుంచి 19 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అభివృద్ధి తప్ప 19 నుంచి ఈ రోజు వరకు పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి తిరిగి రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇక్కడ సునీల్ కుమార్ గారిని శాసనసభ్యులుగా, అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మన గూడూరు పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. 9 నెలల్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి మంచి చేయూతనిస్తూ ఆయన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈరోజు మనమందరం కూడా స్థానిక సంస్థల పరంగా అయితేనేమి, ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి ఈరోజు రాజకీయ ఎదుగుదలకి రామారావే కారణమని మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికీ కూడా బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అండగానే ఉంటారు. అందరూ కూడా కష్టపడి మనం పనిచేసి సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. 42 వసంతాలు పూర్తి చేసుకొని 43వ వసంతంలో ఈరోజు ప్రవేశిస్తున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి గూడూరు శాసనసభ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. శాసనసభ్యులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేద బడుగు బలహీన వర్గాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూసి వారి యొక్క ఆక్రందనలు విన్న నందమూరి తారక రామారావు గారు మనం ఇన్ని 60 సంవత్సరాలు మనల్ని సినీ రంగంలో ఆదరించాడు, అభిమానించాడు. ఆ ఆంధ్రుల కోసం మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ రాజకీయాలని తీసుకొని వస్తే బాగుంటుంది, పార్టీని పెడితే బాగుంటుందని ఆయన మార్చి 12వ తారీఖున ఆయన హైదరాబాద్లో ఆయన ఇంటి నందు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో ఆయన మార్చి 29, 1982 న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ నగర్ నందు సమావేశాన్ని ఎమ్మెల్యే కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం నాకు ఆశేషంగా అన్ని గ్రామాల నుంచి, పట్టణాల నుంచి చేసినందువల్ల ఆ యొక్క న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశాలు జరుపుకోలేక దాని ముందే ఉన్నటువంటి పార్కు నందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో నేను ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాను. ఆ ప్రాంతీయ పార్టీకి మనం దానికి కావాల్సినటువంటి పతాకాన్ని కూడా ఆ రోజే రూపకల్పన చేసి తెలియజేయడం జరిగింది.
పతాక రూపకల్పనలో మన యొక్క పతాకం యొక్క గుడ్డ పసుపు కలర్లో మన జెండా గుడ్డ ఉంటుంది. దాని మీద ఎర్రని పళ్ళ చెక్క ఉంటుంది శక్తి. అదేవిధంగా ఆకుపచ్చ రైతు నాగలు ఉంటుంది, అది రైతుల కోసం. అదేవిధంగా తెల్లటి గుడిసె ఉంటుంది, అది పేదల కోసం అని ఈ మూడు కూడా ఆయన యొక్క మన జెండానందు ఏర్పాటు చేయడం, స్వచ్ఛమైన పాలన అందించాలనే తెల్లని గుడిసెతో పేదలందరినీ ఆదుకోవాలని ఆలోచించాడు. ఆ కార్యక్రమాలను నేను కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా గూడు అనేది ఏర్పాటు చేయలేదు. ప్రతి ఒక్కరికి గూడు ఏర్పాటు చేయాలని మన జెండాలో రూపకల్పన ఏ విధంగా చేశారు, అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొని వచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పథకాన్ని అమలు జరుగుతుంది. అదేవిధంగా పేదలకి పెన్షన్ ఇవ్వాలా అనే విధానాన్ని కూడా వృద్ధాప్యము, వికలాంగులు, వితంతులు, భర్త చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ఆలోచించి 30 రూపాయలతో ఆ రోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వరకు పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో లేదు. బీసీలకు రిజర్వేషన్ వాళ్ళని ఆ రోజు 20% రిజర్వేషన్ కలగజేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 34% తీసుకురావడం జరిగింది. నేటి ముఖ్యమంత్రి 24% తీసుకొని వచ్చాడనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్ పెరుగుతూ పోతుంది కానీ జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతూ ఎక్కడ వెళ్ళదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మైనార్టీల కోసం షాదీఖానాలు నిర్మించాడు, హజ్ హౌసులు నిర్మించాడు. మైనార్టీలకి నేను ఉన్నానని చెప్పి వారికి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చిన ఆయనకి. ఆ రోజు వరి అన్నం తినేవాళ్ళు చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో వరి అన్నం అనేది కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో 2 రూపాయల కిలో అనే బియ్యం పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వరి అన్నం తినే సౌలభ్యాన్ని కలగజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈ విధంగా సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ చెన్నైకి నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని ఆలోచించి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్జీ గారు మన యొక్క నందమూరి తారక రామారావు కలిసినారు. దీనికంటూ కండ్లేరు నందు ఆయన ఒక డ్యాముని ఏర్పాటు చేయాలని ఆలోచించాడు. అది నేల మీదనే డ్యాముని ఏర్పాటు చేసి 12 కిలోమీటర్లలో డ్యాముని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 4,25,000 మంది రైతులకు నీరుని అందించడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో నెల్లూరుకి కూడా తాగునీరు ఇవ్వడం జరిగింది. ఈరోజు గుడూరు పురపాలక సంఘానికి కూడా 0.3%తో నీరు తాగే వ్యవస్థని కూడా కలిగజేశారు. ఆ రోజు కండ్లేరు నిర్మాణం జరగకపోతే ఈరోజు మనకి ఈ యొక్క నీళ్ళ వ్యవస్థని గూడూరుకు తీసుకొచ్చే పరిస్థితే లేదు. అదేవిధంగా సోమశిల డ్యామ్ కూడా అప్గ్రేడ్ చేయాలని ఆలోచించి ఎన్నో తరాల నుంచి మూలపడిపోయిన సోమశిల డ్యామ్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ 5,40,000 మందికి ఆ రోజు నీటిని రైతులకు ఎకరాలకు నీళ్లు అందించడం. ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్ళిన ఏకైక వ్యక్తి సంస్కరణలు, సంక్షేమము, అభివృద్ధికి నాంది పలికిన మొట్టమొదట ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని గుర్తుంచుకోవాలి. ఆయన పార్టీ పెట్టాడు, పార్టీని ముందుకు తీసుకుపోతాడు. ఆ తర్వాత కూడా ఈ పార్టీ ముందుకెళ్ళాలని ఆలోచించాడు. ఈ లోపల దుష్టశక్తి ప్రవేశించడం, ఆ దుష్టశక్తి వల్ల మన పార్టీ నష్టపోతుందని ఆలోచించిన నారా చంద్రబాబు నాయుడు గారు 1995 ఆగస్టు సంక్షోభం రావడం జరిగింది. ఆగస్టు సంక్షోభంలో ఆయన్ని తొలగించడం, ఎన్టీ రామారావు గారిని పోయి చంద్రబాబు నాయుడు గారి ఆయన ఇంటికి పోయి ఈ దుష్టశక్తిని వదిలించుకోకపోతే అందరికీ దుష్టశక్తులు పడుతుంటాయి, దెయ్యాలు పడుతుంటాయి, వాటిని మంత్రులు వస్తారు, పంపిస్తారు. ఈ దుష్టశక్తిని తొలగించుకునే శక్తి మీకు ఒక్కరికే ఉంది, ఆ శక్తిని మీరు ఉపయోగించి ఈ దుష్టశక్తిని దూరంగా పెట్టాలి కోరినప్పుడు మీరైనా ఉన్నాడు వెళ్ళిపోవడం కానీ దుష్టశక్తిని పంపించేది లేదని తెలియజేసినందువల్ల తర్వాత పరిణామం ఏం చేయాలని కూర్చొని ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఇచ్చిన నాయకులందరూ కూడా పిల్లర్స్ లాంటి వ్యక్తులు ఆలోచించి ఆ రోజు ఈ పార్టీని నిలుపుకోవాలంటే మనలో ఎవరో ఒక ముఖ్యమంత్రి పెట్టాలని అధిరోహించాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు సంక్షేమ పథకాలతోనే మనం ముందుకెళ్ళాలి అన్న ఆకర్షణ శక్తి ఉంది. మనం ముందుకు పోవాలా, రేపు ఎన్నికల్లో నిలబడాలా, ప్రభుత్వం తీసుకురావాలా, జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మనం
తట్టుకొని నిలబడాలని ఆలోచించినప్పుడు ఆయన ప్రజల వద్ద పాలన శ్రమదానం కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల దగ్గరకు అధికారాలు పరిపాలన ప్రజల వద్దకే తీసుకుని వచ్చిన ఏకైక వ్యక్తిన మన నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను 5 సంవత్సరాలు విభజన ఆంధ్రప్రదేశ్లోనూ పరిపాలించడం జరిగింది. ఈరోజు ఆనాటి సంక్షోభానికన్నా మించిన సంక్షోభం ఈ రోజు నా ముందు. ఇప్పుడు ముఖ్యమంత్రి అవినీతి అక్రమ దౌర్జన్య పాలనతో ఆంధ్ర ప్రజలను దోచుకొని తింటాడు. ఇతను ఇంటికి పంపించకపోతే మనము ఈ రాష్ట్రాన్ని వదిలేని పరిస్థితులు ఆసనమైన ఆయన గుర్తించుకుంటూ రేపు జరగబోయే ఎన్నికలు మే 13వ తేదీన జరుగు ఎన్నికల్లో ఈ రాక్షస పాలన అంతమందించాలా. గూడూరు శాసనసభ్యుడిగా వాసిల్ సునీల్ కుమార్ని గెలిపించుకొని మనం అందరం కూడా ఆయన కోసం పనిచేసి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం అందరం కూడా భారత రత్న ఇవ్వాల నందమూరి తారక రామారావు కానీ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గూడూరు పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి తెలుగుదేశం పార్టీ జెండాన్ని ఎగరవేయడం జరిగింది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల పార్టీ. ఎందువల్లంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారంటే, చదువుకున్న వాళ్ళు వచ్చారంటే అది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పుణ్యం అని చెప్పి ఒకసారి గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండింది, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు దేవుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వారసత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో శ్రమిస్తూ ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే ఇంకా పేదవాళ్ళకి ఏదో ఎంతెంతో చేయాలని తపంతో తహతాలాడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా చేయూతనిద్దాం. ఈ ఎలక్షన్స్లో ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఒకసారి రామారావు గారిని కలుసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కోర్టు సెంటర్ నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఒకటి నుండి ముందు గూడూరు, తర్వాత చిలకూరు, తర్వాత వాకాడు, తర్వాత చిట్టమూరు, తర్వాత కోట, అంతే కదా. కాబట్టి దయచేసి పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్యమైన నాయకులు ఏ గ్రామానికి వెళ్తామో వాళ్ళు ముందుగా పిలిపించి మాట్లాడితే బాగుంటుంది. అది ఆ రోజు గారు ఎదుర్కొంటే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఏం చేయదలుచుకున్నారో అవి కూడా నాకు చెప్తే దాని ప్రకారం కూర్చొని ప్లాన్ చేసుకుని ఏ విధంగా చేయాలో కూడా మనం కూడా చేద్దాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించమని చెప్పి మీరు భాస్కర్ గారు చిన్న ఇదంతా కూర్చొని మీరు మండలం కాబట్టి ఒకసారి మాట్లాడి